చాలా మంది హైందవ స్నేహితులు అటు క్రైస్తవ స్నేహితులు కూడా క్రిస్మస్ 25వ తేదీన క్రీస్తు 25వ తేదీన డిసెంబర్ను పుట్టాడా అని రకరకాలుగా పడుతూ ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన తరువాతే ఈ యొక్క చరిత్రకు క్రీస్తు శకము క్రీస్తుకు పూర్వము అని రెండుగా విభజింపబడింది. దీన్ని పరిగణలో తీసుకొని ఆనాటి పోపు 13వ పోపు గ్రెగేరియన్ అనే ఆయన ఈ యొక్క గ్రెగేరియన్ క్యాలెండర్ని తయారు చేసి క్రిస్మస్ 25వ తేదీన యేసుక్రీస్తు పుట్టాడని ఆయన ధృవీకరించాడు. ఎందుకు ధృవీకరించాడు అంటే మళ్ళీ జనవరి 1 వచ్చేసరికి 8 రోజులు అవుతుంది. ఈ 8వ దినమున క్రీస్తుకి సున్నతి చేసినట్టుగా లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనంలో మనకి వ్రాయబడి ఉంటది. దాన్ని బేస్ చేసుకొని యేసుక్రీస్తుని 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పుట్టుక దినం